సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క శుక్రవారం ఉదయం 11 గంటలకు యేసు నిన్ను స్వస్థపరచు కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి చాలా ప్రత్యేకమైన దినము. 2022 సంవత్సరంలో ఆగస్టు 7 మొట్టమొదటిసారిగా నేటి మందిర స్థలంలో అడుగుపెట్టడం జరిగి దానికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. దేవుని మహాకృప ఈరోజు చక్కగా అందరము కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నాం. నిజముగానే దేవుని కృప ఖాళీ స్థలాన్ని దేవుడు ఒక సుందరమైన మందిరముగా అంటే దాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. సహకరించిన ప్రతి హస్తాను దేవుడు దీవించును గాక. ఆమేన్. నేటి యొక్క వాగ్దానము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. అపోస్తలుడైన పేతురు గారు సంఘానికి రాస్తున్నప్పుడు ముఖ్యంగా ఆయన బబులోనులో ఉంటూ సంఘాన్ని బలపరిచేంట 2వ రాకడ కొరకు సిద్ధపాటు చేయడం. ఆ ప్రజలు తెలియజేస్తుంటే ఒకప్పుడు మనము దేవుని వారు కాగా ఉన్నాం, దేవుని ఎరగని వారుగా ఉన్నాం, కనికరింపని వారుగా ఉన్నాము. కానీ ఈరోజు దేవుడు మనలను ఆయన ప్రజలుగా చేస్తున్నాడు, కనికరించే వారుగా చేస్తున్నాడు, దేవునికి ఇష్టమైన వారుగా చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం ఇంకా పాపములో ఉండగానే దేవుడు మనలను ప్రేమించాను, ఆయన కృపను చూపించాను, ఆయన సహాయం మనకు చేశాను. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎంపిక చేసుకున్నప్పుడు భయపడవలసిన లేదు. నీకు ఏం జరగవలసిందని చేస్తుంటాడు. దాని సాక్ష్యం ఈ దినాన పరలోకడ పరిచయక మందిరం. అతనిగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక చిన్న గదిలో ఆయన నమ్మకంగా ప్రార్థన చేసేవారు. అనేకమైన సవాళ్ళు ఆయన చుట్టుండేవి. కానీ వారిద్దరి యొక్క నమ్మకమైన ప్రార్థన ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పగలము, ప్రభువునందు ఆనందించగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు మనము ఆయన ప్రజలము. ఇంక మన ఎన్నడూ కూడా దుష్టుని కాదు, ఈ లోకం వైపు కాదు, కానీ దేవుని వారై ఉన్నాం. కావున ప్రసంగమా ఆయన వైపు తిరిగి ఉంటూ ఆయన ఆస్వాదించబోతున్నాడు, ఆయన గొప్ప కార్యాల పట్ల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొన్నాళ్ళు ప్రభావికొనైనా పరలోకడ పరిచర్యల మందిర స్థలాన్ని బట్టి ఉన్నారు. మీరు చక్కగా నడిపించున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క దినము నీ ప్రజలు ఎవరైతే నీ సందుకు వచ్చి మరుపెడుతుండగా వారిని ప్రజలే ఉన్నారు ప్రభా, మీరే గొప్ప కార్యం చేయండి. వారి పట్ల మీ ఉద్దేశాలు నెరవేర్చండి. వారిని మీ సహాయంతో నింపి నీ సన్నిధితోనే ఉంచండి. నిజంగా ఏదైతే అడుగుతుండగా నీ కృపలో నడిపించి బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుని నమ్ముకుంచండి. ఆయన ప్రజలే ఉన్నారన్న విశ్వాసం కలిగి ఉండండి. ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.